కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో సుమారు 100 మంది రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగిల్ విండో కేంద్రం వద్ద లైన్లో నిలబడ్డారు. ఒక్కో రైతుకు 4 బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వగా 10 ఎకరాలకు పైగా ఉన్న వారికి ఎలా సరిపోతుందని అధికారులను ప్రశ్నించారు. కొంతమంది రైతులకు యూరియా దొరకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇకనైనా ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని, లేదంటే ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులు యూరియా లేక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇప్పుడు రేపు మాపు అంటే నీళ్ళు వచ్చే టైంలో మొక్కజొన్న కానీ పొలాలు కానీ యూరియా చల్లే సమయానికి యూరియా దొరకపోవడం చాలా బాధాకరం. రైతులు ఈరోజు వారం రోజుల నుంచి రోజు పొద్దున 5 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టుకొని ఇలా పడిగాపులు కాస్తున్నా యూరియా అందడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంది, యూరియా దొరకకపోవడం. మళ్ళీ సొసైటీ నుంచి వచ్చిన యూరియాని పక్క ఏ సొసైటీకి సంబంధం లేని గ్రామాలకు యూరియా వేయడం వల్ల ఈ సొసైటీకి సంబంధించిన రైతులు నష్టపోతున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ సొసైటీ సిబ్బంది కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని తొందరగా యూరియా తెప్పించి రైతులకు ఇవ్వాల్సిందిగా ఈ రైతుల పక్షాన మేము తెలియజేస్తాము. కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో సుమారు 100 మంది రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగిల్ విండో కేంద్రం వద్ద లైన్లో నిలబడ్డారు. ఒక్కో రైతుకు 4 బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వగా 10 ఎకరాలకు పైగా ఉన్న వారికి ఎలా సరిపోతుందని అధికారులను ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యూరియా స్టాక్ లేక రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ మనం యూరియా కష్టాలను అయితే మనం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కుమార్. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులను కంటికి రెపోలా కాపాడుకుంది. ఈ రైతులకు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ రోజు కూడా యూరియా కష్టాలు అనేటివి లేకుండా చూసుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఒకవైపు ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రైతులైతే యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నిత్యం మనకు దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో గత 2-3 రోజులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కుమార్. ఎందుకంటే నిన్న జూలపల్లి మండల కేంద్రంలో కూడా రైతులు ఉదయం 6 గంటల నుండే జూలపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం అయితే ఎదురు చూశారు. సుమారు 100 మంది పైగా రైతులు అక్కడ యూరియా కోసము ఉదయం 6 గంటల నుండే లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా యూరియా అందరికి కూడా పూర్తి స్థాయిలో అందివ్వలేదు అధికారులు. అంతేకాకుండా కొందరికి 4 బస్తాలు, మరికొందరికి 2 బస్తాలు ఈ విధంగా ఇస్తూ ఉండడం నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఎన్నో లేనటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కావడంతో రైతులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిన్న జూలపల్లిలో ఇలాంటి సంఘటన జరిగింది. మొన్న ధర్మారంలో, అలాగే అంతకు ముందు రోజు కూడా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఇలా తాజాగా గత 3 రోజులను కూడా పెద్దపల్లి జిల్లాలో యూరియా కష్టాలు అయితే రైతులకైతే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు మొత్తంగా ఈ ఏసాంగి సాగు వరి కూడా 1,98,000 ఎకరాల సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఒక 16,000 ఎకరాల్లో మక్క సాగు ఉంది. మరొక 2,000 ఎకరాల కూరగాయల సాగు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ యొక్క యాసంగికి 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేది అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే 23,000 మెట్రిక్ టన్నుల యూరియా అయితే ఇప్పుడు రైతులకు అందించామంటూ కూడా వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా రైతులకైతే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అయితే లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ మనం స్పష్టంగా చూస్తున్నాము. రైతులు కూడా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితుల పైన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ రైతులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత 10 ఏళ్ల పాలనలో ఇక్కడ కూడా అంటే యూరియా కోసం రైతులు ఎప్పుడు కూడా వేచి ఉండకుండానే బీఆర్ఎస్ సర్కార్ అయితే
యూరియాను అందుకు సంబంధించినటువంటి స్టాక్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇండెంట్ పెట్టుకోవడము, ఆ ముందస్తుగా అధికారులతో సమీక్షలు చేయడము, ఎప్పుడు కూడా రైతుకు కావాల్సిన సమయానికి మరొక 4 రోజుల ముందే యూరియా ఉండే విధంగా సమీక్షలు చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో కూడా రైతులకు యూరియా పంపి పెట్టడంలో కూడా అలసత్వం వ్యక్తం చేసింది. తాజాగా పెద్దపల్లిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనే మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు కుమార్. అయితే రైట్, థ్యాంక్ యూ రమేష్.